ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్ర మాజీ సీఎం కొడుకు జైలుకు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. అప్డేట్ చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారని లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం. ఇక లైట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టు అయి తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు. శుక్రవారం కవితను మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే కవిత ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఆమెను కలిసి అనంతరం కేటీఆర్ హైదరాబాద్కు తిరుగు పయనమయ్యారు. కాగా ఇటీవల కవితకు ఢిల్లీలో రోజ్ అవెన్యూ కోర్టులో జ్యుడిషియల్ రిమాండ్ కూడా మరో 2 వారాల పాటు పొడిగించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ సిబిఐ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కవిత సిబిఐ జ్యుడిషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో మరోసారి పొడిగించిన విషయం తెలిసిందే. కాగా సిబిఐ దాఖలు చేసినటువంటి సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ను రౌస్ అవెన్యూ న్యాయస్థానం అంగీకరించింది. ఈ మేరకు సిబిఐ కేసులో ఈ నెల 21 వరకు కవిత జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. మరోవైపు కవిత చదువుకోవడానికి కొత్తగా 9 పుస్తకాలు కావాలని కోర్టును కోరింది. ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి రౌస్ అవెన్యూ కోర్టు అంగీకరించింది. తదుపరి విచారణ జూన్ 21 తేదీ కోర్టు వాయిదా వేసింది. అదే రోజు సిబిఐ ఛార్జ్ షీట్ పరిగణలోకి తీసుకునే అంశంపై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ అయితే జరపనుంది.